నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఒక బాధాకరమైనటువంటి అంశంగా మనం ఇది చూడాలి. చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే మంచి భవిష్యత్తు కలిగినటువంటి వారు తమ ప్రాణాలని వారే తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక దుర్మార్గుడి వల్ల. వాడు మానవ రూపంలో ఉన్నటువంటి ఒక మృగం అనే ఖచ్చితంగా అనాలి. సాదిక్ ఖాన్ అందరికీ తెలిసినటువంటి పేరే. పరారులో ఉండి తాజాగా పోలీసులకు చిక్కాడు. ఒక కుటుంబాన్ని ఏ రకమైనటువంటి వేధింపులకు గురి చేశాడు, ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది మనం గమనించాలి. ఎందుకంటే జరిగిపోయింది, ఆ ప్రాణాలను మనం వెనక్కి తీసుకురాలేం. కానీ ఒక లేఖ అనేది సౌజన్య సాదిక్ బాధితురాలు. ఇక్కడ సరే ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా తప్పనేది అది అప్రస్తుతం. మనం జడ్జిమెంట్ ఇవ్వడానికి మనం న్యాయమూర్తులం కాదు. కానీ ఆ మహిళ ఆయా వివాహిత చేసినటువంటి తప్పు నిజంగా అందరినీ బాధించేటువంటి అంశంగా మారింది. అప్పీల్ ఏ రకమైనటువంటి నరకయాతన నేను అనుభవించాను, నా కుటుంబం అనుభవించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదు. దయచేసి నా రిక్వెస్ట్ని మీరందరూ పాజిటివ్గా తీసుకోండి అని చెప్పి దాదాపుగా 5 పేజీల లేఖ. అది చదువుతుంటేనే కడుపు తరుక్కుపోతుంది. అంటే వాడు ఏ రకమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఆ మహిళను ఇబ్బంది పెట్టాడు. నిజంగా ఒక ప్రాణాలతో బయటపడ్డాడు కుమారుడు. అతని పరిస్థితి ఏంటి? తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది, ఉన్నటువంటి అమ్మమ్మ తాతయ్య అసిస్టెంట్ ఇంజనీర్గా మంచి ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంటే ఒక భయం అనేది ఆ ఫ్యామిలీని వెంటాడి వెంటాడి వేధించింది. చివరకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. బహుశా అలా చేసుకుని ఉండాల్సింది కాదు. ఎవరైనా కొద్దిగా ధైర్యంగా ఆలోచన చేస్తే బాగుండేది అని. ఇక్కడ సాదిక్ అనే దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో వాడి గురించి నేను చెప్పాలనుకున్నాను. అలాంటి వాడి ట్రాప్లో ఎవరు పడకూడదు. మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు ఇలాంటి సాదిక్లు, అంటే అలాంటి ఆలోచనలతో. దయచేసి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేమందరికీ రిక్వెస్ట్ చేసేది, మరి ముఖ్యంగా మహిళా లోకానికి, చాలా జాగ్రత్తగా ఆలోచనలు తీసుకోవాలి. నేను నీకున్నాను, నీ భవిష్యత్ అంతా నేను చూసుకుంటాను, నువ్వేమీ భయపడొద్దు అని చెప్పేటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అసలు ఆ పరిస్థితి దాకా తెచ్చుకోకూడదు. ఈ రోజున సౌజన్య సాదిక్ మొత్తం అంతా అన్నీ ఆస్తికి సంబంధించి తన వ్యక్తిగత విషయాలు అన్నీ కూడా సమర్పించింది. మరి ఈ రోజున ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? వాడు ఏ రకమైనటువంటి టార్చర్ పెట్టాడు? ఆమె రాసినటువంటి లేఖలో కొన్ని అంశాలు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కొవ్వూరి సౌజన్య అనే నేను రాస్తున్న మరణ పత్రం. చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదు, ఏది చెప్పించుకోకూడదని నాకు నేనే గీత గీసుకుని బాగా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండేలా సెల్ఫ్ స్టడీలో అన్నీ నేర్చేసుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు, మర్యాదలు గల వ్యక్తి, చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా హీరో అండ్ రోల్ మోడల్. ఆయన పరువుకు నా వల్ల చెడ్డ రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. తాను సౌజన్య ఎంత సెన్సిటివ్గా మెంటాలిటీ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 2018లో నా జీవిత తోడు, నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకొని నిలబడటానికి కారణమైన వ్యక్తి నా తమ్ముడు సతీష్ని కోల్పోయాను. అంటే ఆ కుటుంబంలో ఏ రకమైనటువంటి విషాదం నిండు ఉందో రాసినటువంటి లేఖలో మనకు తెలుస్తుంది. నా కొడుకుకు ఫాదర్ అటాచ్మెంట్ అసలు లేదు. అలానే మమ్మల్ని నా భర్త ఎక్కడికి పెద్దగా పంపేవారు కాదు. ఓన్లీ రావులపాలెంలో ఫంక్షన్స్కు తీసుకువెళ్ళేవారు. అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్, కజిన్స్తో ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. పిల్లవాడికి ఆల్వేస్ లోన్లీనెస్ ఉండేది. నేనే కాకినాడలో ఒక 2 years బయటకు కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేసేదాన్ని. ఈ సాదిక్ నా కొడుకుతో బాగుంటూ, ఆడిస్తూ, ఎంటర్టైన్ చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువ ఉండరు అనే విషయాలు తెలుసుకునేవాడు. నాకు ఆ టైంలో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్ల కోసం ట్రై చేస్తున్నా అని నా ఫోన్ విన్నాడు అకాడమీ క్లాస్ టైంలో.
స్లోగా నా పర్సనల్స్ తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలానే క్లోజ్ అయ్యి నాకు నా లైఫ్‌కి సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ నన్ను కొన్ని ప్రైవేట్ విషయాలు అడ్డుపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. అది నేను ఎదిరించిన ప్రతిసారి నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు. నాకున్న భయానికి నేను మొత్తంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయా. చాలాసార్లు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నా. నా కొడుకుని చూసి ఆగేదాన్ని. అలా సంవత్సరం భరించి నా భర్తకు అన్నీ చెప్పేశా. నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన డైవర్స్ కూడా ఇచ్చేస్తా. నన్ను మాత్రం వాడి నుంచి కాపాడమని. కానీ అతడు కూడా నాకు సాదిక్ చేసిన అటాక్స్తో తీవ్రంగా దెబ్బలు తిని మొత్తంగా భయపడిపోయాడు. ఫైనల్లీ నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేకపోయా. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడి నుంచే వాడిని కిడ్నాప్ చేసి కనిపించకుండా వీడియో కాల్స్తో నన్ను కంట్రోల్ చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయా. చావడానికి మార్గాలు కూడా మూసేసేవాడు. దగ్గరలో ఎప్పుడూ స్లీపింగ్ పిల్స్ పెట్టుకునేదాన్ని. అటువంటి టైంలో నా భర్తకు వరల్డ్స్ మోస్ట్ డేంజరస్లో సెకండ్ ప్లేస్లో ఉండే కెమికల్ అంట, అది ఇచ్చి చంపేశాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డుపెట్టాడు. సాదిక్ ఆ కెమికల్ ముంబై, కెనడా నుంచి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తను కాపాడాలని హైదరాబాద్ తీసుకువెళ్తే అక్కడికి కూడా వచ్చేసాడు. చూడండి, ఆ దుర్మార్గుడు ఆ సౌజన్యపై వేసినటువంటి ప్లానింగ్తో తన భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్నిసార్లు నన్ను కొట్టి చంపేంత పని చేసేవాడు. నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. 24/7 ఫోన్ లైన్లో ఉండేవాడు. బిజినెస్ వాట్సాప్ ద్వారా నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి స్టెప్ మానిటర్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చెప్పాను నా బాధ. వాళ్ళు కూడా వీడెక్కడా దొరకడంటూ బాధపడ్డారు. వాళ్ళ చెల్లి శైల కూడా చాలా కొట్టాడని చెప్పి నన్ను దూరం ఉండమని హెచ్చరించారు. కానీ వీడు కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నేను నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కానీ తను చనిపోయాక ఇతను నా మొత్తం కంట్రోల్ తీసుకున్నాడు. నన్ను మా ఇన్లాస్ ఆడపడుచుకున్న గొడవలు, వాళ్ళంటే నాకున్న భయాన్ని అడ్డుపెట్టుకొని ఆడించాడు. నా ప్రతి అడుగు వాడిని అడిగే వేయాలి. ఇప్పటికీ నా ఇల్లు వాడి కంట్రోల్లోనే ఉంది. ఇంటి తాళం నా భర్త ఆల్టర్నేటివ్ ఫోల్డ్ ఫోన్, నా ఫోల్డ్ ఫోన్, నా ఎస్బీఐ లాకర్ కీస్, నా డాడీ కష్టార్జితం అయిన ఒక సైట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు. నాకు ఇంకా పోరాడే శక్తి లేదు. ఎందుకంటే ఆపరేషన్ 19/8/2026న అది అయిన తర్వాత ఆ న్యూ ఫ్లాట్లో బంధించేస్తాడట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన్ని చంపేస్తా అన్నాడు. నేనంత బాధ భరించలేను. నా తల్లి, తండ్రి, చిన్నబిడ్డ రిస్కులకు వెళ్ళిపోతున్నారు. రోజురోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. 24/7 ఫోన్ లైన్లో ఉండాలి. చావడానికి కూడా మేము వణికిపోతున్నాం. నా భర్త చావుకు న్యాయం జరిగి తీరాలి. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా. పోలీసులు, ఎస్పీ ఆఫీస్ గన్మెన్, ఎస్పీ గారు అందరితో సాదిక్ కాంటాక్ట్స్ ఉన్నాయని, నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ చేత దొంగ కేసు పెట్టించి దొంగ సాక్ష్యాలు సృష్టించి చంపేస్తా, నా కొడుకుని టెర్రరిస్టులకు అమ్మేస్తా అని తీవ్రంగా బెదిరిస్తున్నాడు. నా తల్లిదండ్రులు ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు. ప్రతిరోజు నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ నీచుడు సాదిక్తో నవ్వుతూ ఉండాల్సి వస్తుంది. అది ఇంకా మా వల్ల అవ్వదు. నేను ఇప్పటికిప్పుడే ఇస్లాంలోకి మారమని, రోజు బుక్స్ చదివి బుక్స్ రాయమని, లేదంటే రోజు టార్చర్ చూపిస్తా అని చంపేస్తున్నాడు. 10 days బ్యాక్ 3 రోజులు కొట్టాడు. నన్ను ఉప్పాడకి 16 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళి సముద్రంలో తోసేశాడు. మళ్ళీ వెనక్కి లాగి ఈసారి రాళ్లపై నుంచి తోసేస్తా, మళ్ళీ నన్ను వదలమని మా ఇంటికి వెళ్ళి చెప్పావంటే అని పెద్ద థ్రెట్ ఇచ్చాడు. నా భర్తతోనే నేను వెళ్ళిపోవాలి. కానీ చాలామంది పాపం అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కొంచెం తీర్చాను. అలానే నా అత్తమామలకు నా తాలూకా స్థిరాస్తిని అప్పచెప్తున్నా. వాడింట్లో వాళ్ళు కూడా వీడు నా భర్తని చంపాడు అంటే పెద్దగా రియాక్ట్ కూడా అవ్వలేదు. నేను భయపడ్డా వాళ్ళ ధీమా చూసి. మా సైట్ పేపర్లో డీల్ చేసిన భాషాబాయ్ మంచి వ్యక్తి. అతనితో వీడు నన్ను, నా కొడుకుని మాయ చేసినట్లు కొన్నాళ్ళు డ్రామా చేస్తా అనడం నేను స్వయంగా విన్నా. నేను చచ్చిపోయినా నా కొడుక్కి ప్రొటెక్షన్ అసలు ఉండదు. అందుకే అందరం కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. వాడి క్రూరత్వానికి నేను ఇప్పుడు కూడా ఫోన్ లైన్లో ఉండగానే ఈ లెటర్ రాస్తున్నా. అందుకే నా పెన్ను కూడా వణుకుతుంది. వాడికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు. కానీ ఆ కోపాన్ని నేను నరకం కన్నా దారుణంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి దెబ్బ తినడం తెలియని నేను వీడి చేతిలో ఎంత క్షోభ అనుభవించానో తట్టుకోలేకపోతున్నా. చివరగా, మదర్స్ ప్లీజ్ డోంట్ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఆఫ్ యువర్ కిడ్స్. సాదిక్ లాంటి స్నేక్స్ చాలామంది ఉంటారు. మన పిల్లలే మన వీక్నెస్ అన్నీ తెలుసుకొని దూరి జీవితాలను చిన్నాభిన్నం చేసేస్తారు. పిల్లలు చక్కగా జీవితాన్ని అనుభవించాలి.
నాకు సంబంధించిన కొత్త ఫ్లాట్ వాడి హ్యాండ్ ఓవర్లో ఉంది. వాడికి ఒక్క రూపాయి కూడా అందకూడదు. 5గురి ప్రాణాలు పోవడానికి కారణమైన కర్కోశకుడు. మేము చావడానికి కూడా వణుకుపోతున్నాం. పోలీసులు వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారట. రౌడీలకు ఇల్లీగల్ వెపన్స్ సప్లై చేస్తాడట. అందుకే నాకు వీడిని తట్టుకోలేమని తెలిసి ఇలా డిసైడ్ అయ్యా. ఎస్బీఐ, ఐసిఐసిఐలో నావి, నా తల్లివి మరియు నా కొడుకు పేరున ఉన్న స్కీమ్స్, బ్యాంక్ బ్యాలెన్స్, అనాథ శరణాలయాలకు ఇవ్వాల్సిన ప్రార్థన. ఐ థింక్ సో మెనీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, ఫీమేల్స్ ఆర్ స్టిల్ నీడ్ టు బి స్ట్రాంగ్. ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడొద్దు. ఇస్లాం పేరుతో ఎంతో మోసం జరుగుతుంది. కృష్ణ పరమాత్ముడు ఎంతో గొప్పవాడు. చివరి వరకు నేను నా ధర్మాన్ని వదలలేదు. కృష్ణాయ వాసుదేవాయ హరేయే పరమాత్మనే ప్రణీత క్లేశినాశాయి గోవిందాయ నమో నమః. సాదిక్ ఫోన్ నెంబర్స్ అని చెప్పి రాశారు. వాడి కారు కూడా దొంగ కారే. వాడు గొప్పగా నటిస్తూ వాడి మతం ముసుగులో అక్రమాలు చేస్తున్నాడు. వాడి బావ బషీర్ని కూడా పోలీస్ ఇన్ఫ్లుయెన్స్తో ఇరికించాడు. వాడి అక్కతో తప్పుడు డ్రామా ఆడించి రికార్డ్ చేశాడు. చాలామంది పిల్లల్ని క్రూరంగా కొడతాడు. కానీ అందరూ హార్డ్ వర్క్ చేయాలని పేరెంట్స్ తట్టుకుంటారు. కానీ కొంచెం మంది మాత్రం పేరు కోసం మంచిగా ట్రీట్ చేస్తారు. వాడి చేతిలో తిన్న ప్రతి అన్యాయమైన దెబ్బకు దేవుడు వాడికి తగిన శిక్ష వేస్తాడు. వాడింటికి వెళ్ళి వేడుకున్నా నన్ను వదిలేయమని. కానీ అప్పుడు వాళ్ళ ముందే తన్ని కొట్టి కడుపులో పిడిగుద్దులు గుద్దాడు. 10 రోజులైంది, ఇంకా ఆ దెబ్బలు నా ఒంటిపైనే ఉన్నాయి. నాకు నా కొడుకును చూస్తే భయమేస్తుంది. ఒకరోజు గడవటం కూడా కష్టంగానే ఉంది. వాడికి ఈ నీచుడంటే ఉన్న భయానికి 5 రోజుల నుంచి వాంతులు, కడుపు నొప్పి, టెన్షన్ పడిపోతున్నాడు ఇవన్నీ చూడలేక. ఈ నీచుడు పైకి వాళ్ళ మతంలో మంచి వ్యక్తిలా నటిస్తూ అందరికీ హరాం, హలాల్, హైడెస్ అని క్లాసులు పీకుతాడు. కానీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ పోర్న్ చూస్తాడు. నా హెచ్డిఎఫ్సి, అమ్మ ఐసిఐసి అకౌంట్స్ లింక్డ్ ఫోన్, సిమ్ కూడా వాడి కంట్రోల్లోనే ఉంది. ఈ లెటర్స్ స్కాన్ కాపీ నేను ఎంపీ ఉదయ్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎస్పీ గారికి అందజేయాలని ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటి నీచమైన ముస్లిం వ్యక్తి వల్ల అసలైన ముస్లింలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ జాగ్రత్త. ఎస్పెషల్లీ కిడ్స్, గర్ల్స్, యంగ్ మదర్స్. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణీత క్లేశనాయ గోవిందాయ నమో నమః. ఆఖరి నిమిషం వరకు కృష్ణ పరమాత్ముని స్మరణలో. దండి సౌజన్య రాసినటువంటి 5 పేజీల ఆవేదన, ఆందోళన, లేక అంటే ఇప్పుడు సాదిక్ని ఏం చేయాలి? ఈ విషయం ఎందుకు నేను చెప్పాలని ప్రయత్నం చేశానంటే, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. బీ కేర్ఫుల్. ఒక సౌజన్య మాత్రమే బాధితురాలు కాదు, చాలామంది బయటకు రాలేకపోతున్నారు. కొంతమంది వస్తున్నారు ధైర్యంగా. మరి ఈరోజు ఫ్యామిలీ నిజంగా 10 ఏళ్ల కుమారుడు ప్రాణాలతో, అతనికి స్విమ్మింగ్ వచ్చి కాబట్టి పడ్డాడు. ఆ పిల్లోడికి దిక్కెవరు? తండ్రి, తల్లి లేరు. మరి ఇలాంటి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, కర్కోశకుడు అని రాసింది ఆమె. మరి అటువంటి వాడికి ఎలాంటి శిక్ష వేయాలి? ఎలాంటి అందరూ కూడా వాడిని ఎన్కౌంటర్ చేయండి, మరణశిక్ష, ఉరిశిక్ష వేయాలి వెంటనే. వాడి ట్రాప్లో చాలామంది ఉన్నారంట. ఎందుకంటే వాడు రైఫిల్ కోచ్ కాబట్టి అనేక మంది చాలా విఐపి కిడ్స్, వారి మదర్స్ కానీ వారంతా తీసుకొచ్చి వారి రిలేటివ్స్ వాడి దగ్గర వదిలిపెడతారు. అలాంటప్పుడు వాళ్ళ నెంబర్లు తీసుకొని ట్రాప్ చేయడం. అలా దాదాపుగా ఫోన్ను చెక్ చేస్తే అతని ఫోన్లు సీజ్ చేసి దాదాపుగా 150 మంది మహిళలకు సంబంధించినటువంటి న్యూడ్ ఫోటోలు ఉన్నాయట. దానికి సంబంధించి ఇప్పుడు ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టారు, చాలా వివరాలు చెప్పారు. అలాగే సౌజన్య మామగారు అయినటువంటి ఆయన కూడా మీడియా ముందు మేము కూడా బాధిత కుటుంబమే అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎందుకనంటే ఒక సౌజన్య మాత్రమే కాదు, మా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి నీచపు, నికృష్టులు, దుర్మార్గులు, మానవ మృగాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. చూడటానికి ఎంత అఫీషియల్గా ఉండి ఎంతెంతమంది విఐపీలతో ఫోటోలు దిగి నాకు ఆ ఎస్పీ తెలుసు, ఈ ఎస్పీ తెలుసు, ఆ ఎమ్మెల్యే తెలుసు, ఈ మినిస్టర్ తెలుసు, ఈ ఎంపీ తెలుసు, ఆ మంత్రి తెలుసు అని చెప్పి వారిని ట్రాప్లో వేయటం, వారి దగ్గర నుంచి వారి వీక్నెస్ని తీసుకొని ఆసరాగా వారి జీవితాలతో ఆటలాడినటువంటి పరిస్థితి. ఈరోజు నిజంగా ఆ సౌజన్య అలాగే ఏఈ నూకరాజు ఫ్యామిలీకి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆ ప్రాణాలతో బయటపడినటువంటి సౌజన్య కుమారుడు, అతనికి ఎలాంటి థ్రెట్ రాకుండా భవిష్యత్ కాలంలో చూడాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసుల్ని. ఏదైతే ఇప్పుడు 2 కుటుంబాల మధ్య మాత్రమే కాదు,
సమాజాన్ని ఒక రకమైనటువంటి విస్మయానికి గురి చేసినటువంటి అంశం ఇది. ఆ లేఖలు ఎన్ని అంశాలు. ఇక్కడ సాదిక్ ఒక ముస్లిం మతస్థుడు, అతన్ని కించపరచాలని కాదు, లేకపోతే మతాన్ని ఉద్దేశపూర్వకంగా ఇది చేయాలని కాదు మా ఉద్దేశం. ఆమె మెన్షన్ చేసినటువంటి అంశాలు అంటే మతం ముసుగులో ఏ రకమైనటువంటి ఘనకార్యాలు చేస్తున్నారనేది చాలా వివరంగా చెప్పింది. కాబట్టి అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి చెప్పాలి. ఆడపిల్లలు ఎవరికి చెప్పుకోలేరు. కనీసం పేరెంట్స్కి చెప్పకపోయినా నైబర్స్కి చెప్పి, క్లాస్లోనో స్కూల్లోనో ఫ్రెండ్స్కో అది పతాక స్థాయికి వెళ్లకుండా కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా దౌర్భాగ్యం మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ అని అదని ఇదని చిన్నపిల్లలు కూడా దాన్ని యూజ్ చేయటం, దానివల్ల ఎన్నో అనర్థాలు, మరి బంగారు జీవితాన్ని భవిష్యత్తును వారి చేతులారా నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి మా అప్పీల్ ఒక సౌజన్య ఆత్మఘోష, మరణ శాసనం, ఎన్ని అంశాలు రాసిందాము. నేను కొన్నే చదువుదాం అనుకున్నా, కానీ మొత్తం చదవాలనిపించి నేను అన్ని వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి సాదిక్కి కఠినమైనటువంటి శిక్ష పడాలి. వాడి చేతిలో ఎవరైతే ఇదిగా మారారో వారికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మా వివరాలు ఎక్కడ బయటపడతాయని ఇప్పుడు భయపడతారు. దయచేసి పోలీసులు కూడా ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచండి. అవసరమైతే వారికి కౌన్సిలింగ్ ఇవ్వండి. అది కూడా చేయక్కర్లా, ఒక ప్రకటన ఇవ్వండి. సాదిక్ చేతిలో మోసపోయినటువంటి వారి వివరాలు ఎక్కడ మేము కూడా బయట పెట్టాం. ఎందుకంటే వారు ఇంకా దానివల్ల అనేక రకాల అనర్థాలు, మా పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో, పరువు గల కుటుంబాలు కాబట్టి. మరి నూకరాజు గారి కుటుంబం ఈ రోజున ఈ పరిస్థితి, ఎంత నరక యాతన అనుభవిస్తే వారు ఆ నిర్ణయానికి వస్తారు. కాబట్టి సాదిక్ లాంటి మృగాలకు తగినటువంటి బుద్ధి చెప్పాలి, తగిన శిక్ష పడాలి అని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.